వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అంతం లేకుండా పోయింది. అన్నీ ఆయన చేశారని కాదు, ఆయన తరపున ఆయన మీద అభిమానం పెళ్లి బిగుసుకుపోయినటువంటి ఫేక్ అకౌంట్ గాళ్ళు రెచ్చిపోతున్నారు. జగనన్నకి వ్యతిరేకంగా మరి మాట్లాడుతోందని షర్మిల పైన టార్గెట్ చేశారు. అటు షర్మిల అలాగే వివేకానంద రెడ్డి కూతురు సునీతపై కూడా అసభ్య వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. పులివెందులలో హత్య రాజకీయాలు జరగకూడదని ఆమె ఒక పక్క పోరాటం చేస్తుంటే, ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి జగన్ గురించి అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదా గురించి ఫైట్ చేస్తున్న షర్మిలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం నిజంగా షర్మిల రాజ్యాంగ పరిధిలో రాజకీయం పోరాటం చేస్తుంటే ఇంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సమంజసమా? ఎన్నిసార్లు ఆమె పాదయాత్ర చేశారు, ఎంతమంది కోసం ఆమె వెళ్లారు? మరి అలాంటిది జగన్ను సీఎం చేయడానికి కంకణం కట్టుకొని తన కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి వచ్చినటువంటి ఆమెని తన తండ్రికి పుట్టలేదంటూ ఇంత ఘోరంగా అయితే చెప్తున్నారు. ఇంతకంటే ఏవైనా కుసంస్కారం ఉందా? షర్మిల వాళ్ళ నాన్నకి పుట్టలేదని పోస్టులు పెట్టారు. ఇది తెలిసిన కుమారుడు ఏం చేస్తున్నాడు? ఆయన కూడా ఒక నాయకుడే కదా. ఇదేనా మనం నేర్చుకునే సంస్కారం? ఒక లీడర్గా ఆయన బాధ్యత ఏంటి? మన పిల్లలను మనం ఏం నేర్పిస్తున్నాం? ఆడవాళ్ళని గౌరవించాలి, కనీసం సాటి మనుషులనైనా సరే చూడాలి కదా. షర్మిలకు నాకు ఇలా జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మిగిలిన వారి పరిస్థితి ఏంటి అంటోంది సునీత. ఫేక్ అకౌంట్లో మరి క్రియేట్ చేసి కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల రెడ్డి కాదు అంటూ షర్మిల కులం గురించి ఇప్పుడు ప్రస్తావన వచ్చిందా? ఆయన కోసం పాదయాత్ర చేసినప్పుడు, ఓదార్పు యాత్ర చేసినప్పుడు అన్న వదిలిన బాణం అని ఎంతమంది విమర్శిస్తున్నా, తన గురించి నెగిటివ్గా చెప్తున్నా భరించి ముందుకు వెళ్ళింది. అప్పుడు గుర్తుకు రాలేదా కులాలు, మతాలు, ప్రాంతాలు అంటూ? మరి సునీత అయితే తన గురించి చెప్పారు. నిజంగా ఇలాంటి యొక్క పరిస్థితి రాజకీయాల్లో ఉండడం ఏపీలో చాలా దుర్భరమైన విషయమని, అది కూడా సొంత కుటుంబంలో ఇలా చేసి పైగా చంద్రబాబు నాయుడు చేయిస్తున్నారంటూ చెప్పడం అది నిజంగా హాస్యాస్పదంగా ఉందని, కుటుంబానికి సంబంధించిన విషయాలు ఇంతవరకు బయటకు రాకుండా ఇప్పుడు వస్తున్నాయి, అది కూడా నేరుగా ఆమెనే వచ్చి మాట్లాడుతోందంటే దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అంటూ సునీత గారు చెప్తున్నారు. ఇందుకు ఎన్నికల రూపంలో ప్రజలే మంచి సమాధానం చెప్పాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు షర్మిల ఇంకా సునీత.